తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని ఒక కుటుంబం అనుకుంటుంది. వారు ఒక బ్రోకర్ని సంప్రదిస్తారు. ఆ బ్రోకర్ వారికి ఒక ఇల్లు చూపించాడు. ఆ ఇల్లు చూడ్డానికి కొంచెం పాతదిగా భయంకరంగా ఉన్నా అది వారి బడ్జెట్కు సరిపోయేలా ఉంది. వేరే గత్యంతరం లేక కొంచెం అనుమానంగానే ఆ కుటుంబం ఆ ఇంటిని కొనుగోలు చేసి అందులోకి మారారు. మొదట కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి. రాత్రిపూట తెలియని అరుపులు, గోడలపై నీడలు కదలటం, వస్తువులు వాటంతట అవే కింద పడటం వంటి భయంకరమైన విషయాలు జరిగాయి. ఆ కుటుంబం ఈ సంఘటనలతో చాలా భయపడిపోయేది. తమ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉందని నమ్మేవారు. భయంతో వారు ఒకసారి పూజారిని ఇంటికి పిలిపించి చూపించారు. ఇల్లంతా పరిశీలించిన పూజారి ఈ ఇంట్లో ఒక భయంకరమైన దయ్యం ఉంది, అది చాలా కాలంగా ఇక్కడే నివాసం ఉంటోంది అని వారికి చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ కుటుంబం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ ప్రాణాలను ప్రమాదమని గ్రహించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ కలను వదిలేసుకొని భయంతో ఆ ఇంటి నుండి పారిపోయారు. ఆ దయ్యం ఉన్న ఇంట్లో ఉండలేక వారు ఆ భయంకరమైన ఇంటిని అక్కడే వదిలేసి పరిగెత్తి పారిపోయారు.